ఓకే. మనసుకి అంటే మనం ఒకరికి ఫీడ్ చేస్తున్నాము అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి. ప్రతి తల్లికి చెప్తున్నా నేను ఇది, ప్రతి తండ్రికి చెప్తున్నా నేను. ఎవరెవరైతే పేరెంటల్ బిహేవియర్లో ఉన్నారో బిడ్డ దగ్గర, మేక్ ష్యూర్ యూర్ గివింగ్ పాజిటివ్ వైబ్స్. అంటే మంచి, నా బిడ్డ ఎలాగైనా చదవాలి, నా బిడ్డ ఎలాగైనా గట్టిగా ఉండాలి, హెల్త్ బాగా ఉండాలి, ఇలా ఒక్కొక్కటి అనుకుంటూ తనకి భోజనం వండితే ఓకే, ఆ వంట అమృత తుల్యం. ఓకే ఓకే, నా ఇంకొక సోషల్ ఎక్స్పెరిమెంట్ చెప్తా. ఓకే ఓకే, నా ఇది కూడా మన మైండ్ సెట్ ఎలా ఉండాలి భోజనం చేసేటప్పుడు అనే దానికే ఇంకొక వర్షన్. ఓకే, దీన్ని వాటర్ థెరపీ అని కూడా అంటారు. ఓకే, నీళ్ళు, మనం మంచి నీళ్ళు ఇక్కడ పెట్టి, నేను మిమ్మల్ని కోపం చేశానే అనుకోండి, రైట్? మనం పని వాళ్ళని ఎలా కోపం చేస్తాం, పాతకాలం ఎలా కోపం చేసేవాళ్ళు, ఇప్పుడు కోపం చేసేవారు పడట్లేదు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఒకప్పుడు దే డిడ్ దట్. ఎనీ కంట్రీ స్లేవరీ అనేది చాలా కంట్రీస్ లోనే ఉండింది. సో కన్ను మిన్ను కానక నోటికి ఎంత వస్తే అంత అనడం అన్నది అలవాటు ఉన్న రోజుల్లో అనుకోండి ఈ ఎగ్జాంపుల్. ఓకే, అలా అన్నప్పుడు వాటర్ ఒకవేళ ముందు ఉంటే ఆ నీళ్ళని మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే దాని లోపల వాటర్ మాలిక్యూల్స్ డిస్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఓకే ఓకే, అలాగే ఆన్ అ ప్యారలల్, ఆన్ అ కాంట్రరీ, ఇంకొక గ్లాస్ వాటర్ పక్కన పెట్టి ఎప్పుడు మంచి మాట్లాడితే, నీ గురించి కానీ నా గురించి కానీ ప్లెజెంట్గా మాట్లాడితే, మంచిగా మాట్లాడితే, ఆ నీళ్ళని టెస్ట్ చేస్తే వాటర్ మాలిక్యూల్ పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయి. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎవరితో మాట్లాడాలి అనుకున్నా కూడా మంచి మాట్లాడితే దాని ముందు ఉన్న పదార్థాలకి కూడా ఆ మంచి అన్న ఎనర్జీ వస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఈ గుళ్ళు గోపురాలు వెళ్తే వాళ్ళు తీర్థాలు ఇస్తారు. ఓకే, మనం క్రిస్టియన్ బిహేవియర్ పోయినా కూడా వాళ్ళు హోలీ వాటర్ అని ఇస్తారు. కాబట్టి మీరు ఇంట్లో ఉన్న మంచి నీళ్ళు అయినా కానీ, స్పెసిఫికలీ వాటర్ అన్నిటికంటే ఫాస్ట్ గా వెళ్తుంది. ఇప్పుడు మనం ఈఆర్కి వెళ్తాం హాస్పిటల్లో ఈఆర్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ టాబ్లెట్ కంటే ముందు కూడా సలైన్ ఎక్కిస్తారు. ఎందుకు? ఆ వాటర్ అన్నది, ఆ సలైన్ బిహేవియర్ అన్నది ఫాస్ట్ గా హీల్ అవుతుంది. కాబట్టి మీరు పాలు తాపిన పిల్లలకి, మీ ఆయనకి ఛాయ్ తీసుకుపోయి ఇచ్చిన, ఏమండి పక్కన ఆమె టీవీ కొనుక్కుందండి అనుకుంటూ ఛాయ్ ఇవ్వకుండా, ఏమండి మీరు అక్కడ ఇంట్లో ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందండి అంటూ ఒక మాట తీయగా మాట్లాడి అప్పుడు భోజనం పెట్టండి.